హాయ్ ఫ్రెండ్స్, నేను సూజన్ ఫ్లోరెన్స్ని. మరి ఈరోజు ఓరియో చేయబోతున్నాను. ఓరియో మిల్క్ షేక్ ఈవినింగ్ స్నాక్స్ కోసం దీనికి కావాల్సిన మెటీరియల్స్: మిక్సీ, ఓరియో వన్ లేకపోతే 2, ఓరియో ప్యాకెట్స్ 2 లేకపోతే 1, ఇదైనా పింక్ కలర్ అయినా ఏదైనా, పెద్దదైతే 1, ఇవైతే 2, పింక్దైనా వైట్దైనా. ఓకే, sugar and 1 packet of milk. ఓరియో కట్ చేయడానికి ఒక సీజర్. మీకు చేత్తో కట్ చేయాలనిపిస్తే చేత్తో కట్ చేసేయండి. ఫస్ట్ మనం తీసుకున్న మిక్సీ తీసుకుని సీజర్తో లేకపోతే చేత్తో, నేనైతే సీజర్తో కట్ చేస్తున్నా. ఓరియోని కట్ చేసి మన మిక్సీ తీసుకుని ఓరియో ప్యాకెట్ని కట్ చేసుకొని దాంట్లో ఉన్న ఓరియోస్ దీంట్లో వేసుకోవాలి, క్రీమ్తో సహా. క్రీమ్తో మీకు ఒక చెప్పడం మర్చిపోయా, వేసే ముందు ఇరిచి లేకపోతే డైరెక్ట్ ఎక్కేసేయండి. మీ ఇష్టమైతే ఇరచండి, నేనైతే ఇరుస్తున్నా. నేను మాత్రం ఇరుస్తున్నా. క్రీమ్తో సహా వేసేస్తున్నా. ఓకే, వేసేసిన తర్వాత అమ్మ పాలు వేసేస్తున్నా. వేసేసిన తర్వాత మనం తీసుకున్న పాలు వేయాలి కొన్ని. పాలన్నీ వేసేసుకున్నాను. ఇంకోండి, పాలన్నీ వేసేసుకొని చల్లటి పాలు వేసేసుకున్నాక 1 స్పూన్ ఆఫ్ 2 స్పూన్స్ 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి నిండగా. మీకు స్పూన్స్ చూపిస్తాను, ఆ సైజులోనే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను, ఆగండి. స్పూన్స్ ఈ టైప్ స్పూన్స్, ఇంత క్యారీ చేసే స్పూన్స్ 5 స్పూన్స్ వేయాలి నిండుగా. ఆ 5 స్పూన్స్ కాదు, 2 స్పూన్స్ సరిపోతుంది. 1, 2 సరిపోతుంది. 2. ఇప్పుడు దీన్ని మీకు కావాలంటే ఐస్ వేసుకోండి, ఐస్ లేకపోతే మిక్సీ పట్టేయండి. ఓరియో, పాలు, షుగర్ వేసి మిక్సీ పట్టండి. ఒకవేళ మీకు అప్పుడే తాగాలనిపిస్తే ఐస్ వేసుకోండి, చల్లగా తాగాలనిపిస్తుంది. మా దగ్గర ఐస్ లేదు అంటే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకే, అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు లాస్ట్లో చూపిస్తే ఎలా తాగాలో, ఎందుకంటే మేము చల్లది వేసేసుకున్నాం కదా. మీకు చెప్పడం మర్చిపోయా, మీకు చల్ల పాలు వేసుకున్నా అప్పుడప్పుడు తాగడానికి చల్లగానే ఉంటుంది. ఓకే, లాస్ట్లో చూపిస్తాను, బాగుంటుంది. ఓకే, ఒక్క నిమిషం. కింద పడితే చేత్తో తుడవకండి, క్రీములో లోపలికి వెళ్తాయి దాని లోపలికి. కాబట్టి క్లాత్ తీసుకొని తుడవండి, మీ ఇష్టం. మళ్ళీ అలా అనిపిస్తుంది. ఓకే, మిక్సీ అది మెత్తగా గ్రైండ్ అవ్వే వరకు పట్టండి.